నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు మంత్రగాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని నమ్మే వారి సంఖ్య కూడా కువైట్ లో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు కాదు, భారతీయులు కాదు, కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అయితే ఈ యొక్క మంత్రగాళ్ళను నమ్ముతూ ఉన్నారు. వశీకరణ మరియు అలాగే చేతబడికి సంబంధించి చాలా మంది అయితే మంత్రగాళ్ళను నమ్మి వాళ్ళ చేతుల్లో అయితే డబ్బులు పెడుతూ ఉన్నారు. మంత్రగాళ్ళు మరియు మంత్రగత్తెలు మహిళలు మరియు పురుషులు ఇద్దరూ కలిపి అయితే ఇలా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ మీకు మంచి జరుగుతూ ఉంది, ఎవరినైనా వశపరుచుకోవాలంటే వశపరుచుకోవచ్చు, అలాగే మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే కానీ మేము చేతబడి చేస్తామని చెప్పి కువైటీ ప్రజలను నమ్మించి కువైటీ ప్రజల నుంచి డబ్బులు తీసుకొని దోచుకొని ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు. తాజాగా చాలా మంది ఫిర్యాదులు చేయడంతో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దీనిపైన నిఘా ఉంచింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో మోసాలు మరియు చేతబడి సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి తీవ్రమైన తనిఖీలు ప్రారంభించింది. ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో 3 పురుషులు ఉంటే 9 మంది మహిళలు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈ యొక్క 12 మంది వ్యక్తులు మనం చూసుకుంటే డబ్బుతో పాటు చేతబడికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి తదుపరి విచారణ కోసం నిందితులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. అలాగే ఆధారాలను కూడా అధికారులకు అప్పగించారు. అలాగే వీరి వద్ద నుంచి తాయెత్తులు మరియు పుస్తకాలు, అలాగే మంత్రాలకు సంబంధించిన పుస్తకాలు, అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఫోటోలను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క వ్యక్తులు ఫోటోలు పెట్టి వీళ్ళు అదే పనిగా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే వారు చేతబడి మరియు వశీకరణకు ఉపయోగించే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ కువైట్ లోని కువైటీ ప్రవాసులను మరియు కువైటీ పౌరులను హెచ్చరించింది. అత్యవసర మార్గాల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు నివేదించాలని కోరింది. సామాజిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ యొక్క నేరాలను పరిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పి తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి మంత్రగాళ్ళు మరియు మంత్రగత్తెల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.